హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ షఫీ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి కథ, పిల్లలకు నచ్చినటువంటి ఒక మంచి కథను చెప్పాలని అయితే నేను మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. సో కథలో ఉన్న సారాంశం ఏంటి అంటే, ఒక రాజు తనకు తానే ఒక గొప్ప కళాకారుడు, కళావిపాసి అనే రకంగా తనను తానే గొప్పగా అనుకుంటున్నాడు. ఇంకా ఏమనుకుంటున్నాడంటే, తన వల్ల తన రాజ్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అనేసి అయితే తను అనుకుంటున్నాడు. మరి అది నిజమా కాదా అనే దాని గురించి ఆ రాజు దేశ సంచారం కోసమై బయలుదేరి వీధుల గుండా తిరిగి అక్కడి నుంచి తను నిజంగా ఆ రాజు ఎలాంటి వాడు అనే విషయాన్ని ఆ ప్రజల దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అందులోని నీతి ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ కథ రూపంలో మీకు చెప్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈ కథ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. వారి యొక్క తెలివితేటలను పెంచుకునే విధంగా మీకు ఈ కథ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనము కథలోకి వెళ్ళిపోదాం. కథ ఏమిటి అంటే, అనగనగా ఒక విజయనగర సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి రాజు అయినటువంటి విజయేంద్ర వర్మ ఈయన ఒక మంచి ఇంద్రజాలికుడు. ఇంద్రజాలికుడు అంటే మెజిషియన్, గారడీ చేసేవాడు. అయితే ఎక్కడికి వెళ్ళినా కళల గురించి గొప్పగా మాట్లాడేవాడు ఈ విజయేంద్ర వర్మ అనే రాజు. ఒకసారి తన రాజ్యంలో కళాకారులు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, అలాగే గౌరవించబడుతున్నారో తెలుసుకోవాలన్న కోరిక ఈయనకు కలిగింది. వెంటనే ఈ రాజు ఏం చేసిందంటే, మారువేషంలో, అంటే ఇతను ఒక రాజు కదా, విజయేంద్ర వర్మ అనేటువంటి ఒక రాజు. మరి రాజు అలాగే జనాల్లోకి వెళ్ళి తను మంచివాడా చెడ్డవాడా అని అడిగితే మరి ఆ జనాలు తన గురించి చెడైతే చెప్తారా? చెప్పరు. ఒకవేళ తను మంచివాడు కాకపోయినా అతని ముందు అతనితో భయం ఉండడం వల్ల మీరు మంచివారే మహారాజా అని చెప్పడం, అబద్ధం అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాజు ఏం చేసిందంటే, ఈ యొక్క నిజాన్ని తెలుసుకోవడం కోసం, అంటే తను నిజంగానే గొప్పవాడా కాదా, జనాలు అతన్ని ఏ విధంగా ఆదరిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక మారువేషంలో గుర్రం మీద దేశ సంచారానికి బయలుదేరింది. ఒక ఊరి సంతలో కమ్మటి గానం విని గుర్రాన్ని ఆపి అటువైపు వెళ్ళాడు. అక్కడ నలుగురు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే మరో ఇద్దరు గానం చేస్తున్నారు. ఆ గానం చేస్తున్న యువతి యువకుడు ఇద్దరు అందులేనండి, అంటే గుడ్డివారు. మధురంగా పాడడం, ఆ పాక సంతలో ఉన్నవారిని దానం చేయమని కోరారు. అయితే ఏమైందంటే, వాళ్ళు గుడ్డివారనమాట. అయినా కూడా చాలా చక్కగా పాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ సంతలో, ఆ ఊరి సంతలో, ఆ జనాల మధ్య ఒక చక్కటి గానాన్ని వినిపిస్తూ వాళ్ళు భిక్షాటన, అంటే మాకు డబ్బులు దానం చేయండి వాళ్ళు బ్రతకడానికి అని అడగడం, జనాల దగ్గరికి వెళ్ళి డబ్బులను దానం చేయమని కోరడం, ఇట్లా చేస్తున్నారు. అయితే ఈ రాజు ఏమనుకున్నాడంటే, తన రాజ్యంలో కళాకారులు అడుక్కోవడం చూసి ఆశ్చర్యపోయి, నా రాజ్యంలో కళాకారులకు ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి కదా, మరి ఇలాంటి పరిస్థితి ఏంటి అని తనకు ఒక సందేహాన్ని కలిగింది. విజయేంద్ర వర్మ
ఏమన్నాడంటే, రాజు గొప్ప కళాకారుడు. ఎప్పుడూ కళాకారుల గురించే మాట్లాడతాడు. మీరు ఇలా యాచించడం వింతగా ఉంది అంటూ ఆ యువతిని అడిగాడు ఆ విజయేంద్రవర్మ రాజు. మరి ఆ యువతి ఏమందో తెలుసా? రాజు కళాకారుడైనందుకు మా బతుకులు బాగైతాయని సంతోషించాడు. అతని మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు మాత్రం శూన్యం అని అన్నదామె. విజయేంద్రవర్మ మౌనంగా ఉండిపోయాడు అది విని. అంటే దీనిలో ఉన్న నీతి ఏంటి అంటే, రాజు చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఆ మాటల్లో ఉన్నంత గొప్పదనం తన చేతుల్లో లేదు అని ఆ అమ్మాయి అయితే చెప్పింది. సో, దానితో ఆశ్చర్యానికి గురైన ఆ రాజు గుర్రం ఎక్కి అక్కడి నుంచి మరో గ్రామానికి చేరుకున్నాడు. అక్కడొక యువతి నృత్యం చేస్తుంటూ కనిపించింది. కొందరు గ్రామ పెద్దలు వెకిలిగా నవ్వుతూ డబ్బులిస్తున్నారు ఆ యువతికి. అయితే నృత్యం ముగిశాక ఈ రాజు ఆ యువతితో ఏమన్నాడంటే, "చూడమ్మా, రాజు కళాప్రేమికుడు గదా! నువ్వేంటి ఇలా దిగజారి అడుక్కుంటున్నావు?" అని అడిగాడు విజయేంద్రవర్మ. దానికి అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటి అంటే, రాజు కళాప్రేమికుడే. అది నిజమే. కానీ కళాపోషకుడు మాత్రం కాదు. క్రియాశూన్యుడు. అతను చెప్పేది నిజంగా చేస్తే మాకు ఈ బతుకు ఉండకపోయేది అని ఆవేశంగా అంది ఆ యువతి. అంటే రాజు కళల్ని ప్రేమిస్తాడు. కానీ క్రియ క్రియాశూన్యుడు అని అంటే కళల్ని ప్రేమిస్తున్నాడు. కానీ ఆ కళలు ప్రదర్శించేటటువంటి ఆ జనాలను మాత్రం ఏ విధంగా ఆదరిస్తలేడు అనేది ఈ అమ్మాయి తన మాటల్లో చెప్పింది. కొంచెం కోపంగా చెప్పింది. ఆ జవాబు విని మౌనంగా ముందుకు కదిలాడు రాజు. మరి అక్కడి నుంచి మరో గ్రామంలో బయలుదేరాడు. అయితే మరొక గ్రామంలోకి చేరుకున్న వెంటనే ఒక వయసు పైబడిన ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తూ కనిపించాడు ఈ రాజుకి. ఇంద్రజాలికుడిని చూడగానే విజేంద్రవర్మకు ఎక్కడి లేని ఉత్సాహం కలిగింది. ఎందుకంటే ఇతను కూడా ఒక మంచి ఇంద్రజాలికుడు కదా! సో, కాబట్టి నాలాగే ఇతను కూడా ఒక మంచి ఇంద్రజాలికుడు ఉన్నాడు గదా! అని అతనికి ఉత్సాహం అంటే సంతోషం కలిగింది. రాజు అతనిలో తనని చూసుకున్నాడు అప్పుడు. ప్రేక్షకులు చప్పట్లతో అతన్ని ప్రోత్సాహపరుస్తున్నారు. ఇంద్రజాలికుడు ప్రదర్శన ముగిశాక నెత్తిన ఉన్న టోపీ తీసి దానం చేయమని అడిగాడు. అతనేం జేషిండు, అతను చేస్తున్న మ్యాజిక్ షో అనేది అయిపోయిన తర్వాత అక్కడున్న జనాల దగ్గరికి వెళ్ళి, అతని నెత్తిపై పెట్టుకున్నటువంటి ఆ టోపీని తీసి దానం చేయండి అని అక్కడున్న జనాలను అడుగుతున్నాడు. అయితే రాజు ఏమన్నాడంటే, "తాత, రాజు కూడా నీ వలే గొప్ప ఇంద్రజాలికుడు కదా! నువ్వేంటి ఇలా?" అని అడిగాడు రాజు. అయితే దానికి ఆ ఇంద్రజాలకుడు అంటే ఆ వయసు పైబడిన ఆ తాత ఒక మాట చెప్పాడు. అది ఏంటి అంటే, "నువ్వు శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని విన్నావా?" అని అడిగాడు. వింటే సముద్రపు హోరులా శబ్దం వస్తుంది ఆ శంఖంలో నుంచి. ఆ శబ్దం నిరంతరం వస్తూనే ఉంటుంది. అలా శబ్దం చేయడం వల్ల ప్రయోజనం అంటూ శంఖానికి ఇటు మనకు ఉండదు అని అన్నాడు. రాజుగారి ప్రసంగాలు కూడా అంతే అని అతను ఆ రాజు ముందల చెప్పాడు. అప్పుడు ఆ రాజుకి ఆశ్చర్యం కలిగి, కళాకారులు తనని తోటి కళాకారుడిగా
కళల పట్ల విడవకుండా రోజంతా మాట్లాడగలిగే మంచి వక్తగా గుర్తించారే తప్ప, మంచి పాలకుడిగా గుర్తించలేదని తెలుసుకున్నాడు విజయేంద్ర వర్మ. ఆనాటి నుండి కళాకారులను గుర్తించి, వారికి తగిన ఉద్యోగాలు కల్పించి, ఆర్థికంగా ఆదుకున్నాడు. వికలాంగ కళాకారులు అంటే గుడ్డివారు, చెవిటివారు ఇలా ఉన్న వాళ్ళను గుర్తించి, వారికి ప్రత్యేకంగా ఆరోగ్య సౌకర్యాలు మరియు వసతులను కూడా కల్పించాడు. పేద కళాకారులను గుర్తించి వీలున్న చోటల్లా వారి సేవలను వినియోగించుకొని ఘనంగా సత్కరించాడు. మాటల్ని డబ్బులంత పొదుపుగా వాడుకుంటూ చేతలను నీళ్ళలా పరోపకారం కోసం ప్రవహింపచేశాడు. అలా కొద్ది రోజుల్లోనే విజయేంద్రవర్మ క్రియాశూన్యుడు కాదు, క్రియాశూరుడిగా పేరు పొందాడు. అంటే ఇందులో ఈ నీతి వాక్యం ఏంటి అంటే, ఆ రాజు ఏం చేసిండు తన రాజ్యంలో తను పాలిస్తున్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నాడు. వారి బాధలను నేను వారి బాగోగులను చూసుకుంటున్నాను. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను వారికి కావాల్సిందల్లా అందజేస్తున్నాను అనే ఒక భ్రమలోనే ఉన్నాడు. ఎందుకు అంటే, ఆ రాజు చుట్టూ చేరినటువంటి ఆ జనాలు ఎంతసేపు ఆ రాజుని పొగడతలతోనే ముంచేశారు తప్ప, అంటే అతడిని పొగుడుతూ అతని ఆనందంతో వీళ్ళు కూడా ఆనందంగా జీవించడం నేర్చుకున్నారు. కానీ నిజంగా రాజు ఇతరులకు ఉపకారం చేశాడా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. దీన్ని బట్టి పిల్లలు మీరు కూడా గమనించాల్సింది ఏంటి అంటే, మన ఫ్రెండ్స్ మన పక్కనే ఉండి, నువ్వు చాలా తోపురా, నీకు మించింది ఎవడు లేడురా, నీకున్నంత తెలివి ఎవరికీ లేదు, నువ్వు అందరికంటే చాలా బెటర్ అని మనల్ని పొగుడుతూ ఉంటారు. అంటే పైకి లేపుతూ ఉంటారు. ఇలా లేపడం వల్ల ఏమవుతుందంటే, మనలోని శక్తి సామర్థ్యాలనేవి ఏంటో అనేవి మనం గుర్తించుకోలేకుండా ఒక నిస్సహాయ స్థితిలో, అంటే ఒక మందబుద్ధిని కలిగి మనం ఆ పొగడ్తలు విన్నంత సేపు మాత్రమే మనకు సంతోషాన్ని అనిపించి, ఓహో! నేను ఇంత బాగున్నానా? నా లోపల ఇంత టాలెంట్ ఉందా? అనే విషయాన్ని తప్ప, మనం నిజంగా మన లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మనం తెలుసుకోలేకపోతాం కాబట్టి, అందరూ గూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఎదుటివారి పొగడ్తలకు పడిపోవద్దు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాడి మాటలను మాత్రమే మనము శ్రద్ధగా వినాలి. కాబట్టి ఎప్పుడూ మన శక్తి సామర్థ్యాలనే మనం నమ్ముకోవాలి. కానీ ఇతరుల మాటలను నమ్ముకోవద్దు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్టింగ్ మీ. థాంక్ యూ.